హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2010లో రిలీజ్ అయిన ద ష్రైన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఒకవేళ మీకు హారర్ మూవీస్ ఇష్టమైతే ఈ సినిమాని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఇందులో కొన్ని సీన్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మీరు ఈ సినిమా చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓపెన్ చేస్తే ఒక అతన్ని కొంతమంది బలవంతంగా లాక్కుని వచ్చి ఒక సిలువ మీద పడుకోబెడతారు. అలాగే అతని ముఖం పైన ఏదో ఒక వస్తువుని పట్టుకుని ఉంటారు. అప్పుడు అక్కడికి ఒక మాంత్రికుడు వస్తాడు. అతని చేతిలో ఒక పెద్ద సుత్తి ఉంటుంది. ఆ మాంత్రికుడు ఏవో కొన్ని మంత్రాలు చదువుతూ ఆ సుత్తితో అతని తల మీద కొట్టి అతన్ని చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మార్కస్ ఇంకా కార్మన్ అనే ఇద్దరిని చూపిస్తారు. వీళ్ళిద్దరే ఈ సినిమా హీరో ఇంకా హీరోయిన్. కార్మన్ ఒక జర్నలిస్ట్, మార్కస్ ఒక ఫోటోగ్రాఫర్. వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉంటారు. కానీ కార్మన్ ఎప్పుడూ మార్కస్ తో టైం స్పెండ్ చేయకుండా వర్క్ లో బిజీగా ఉంటుంది. మార్కస్ కి తన దగ్గర ఆ విషయం నచ్చదు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతుంటారు. తరువాత కార్మన్ తన బాస్ డేల్ ని కలుస్తుంది. తాను డేల్ దగ్గర ఎరిక్ అనే ఒక అతని మిస్సింగ్ కేసు గురించి మాట్లాడుతుంది. అల్వేనియా అనే విలేజ్ కి వెళ్లే టూరిస్ట్ చాలా మంది కనిపించకుండా పోతున్నారు. అందులో ఎరిక్ కూడా ఒకడు. వాళ్ళకి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. పోలీస్ వాళ్ళ లగేజ్ ని మాత్రం సిటీలో ర్యాండమ్ ప్లేసెస్ లో కనిపెట్టారు. వాటిని మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి రిటర్న్ చేశారు. ఇదొక 50 సంవత్సరాల అన్సాల్వ్డ్ మిస్టరీ అని తను చెప్పింది. ఇలాగే ఎరిక్ లగేజ్ కూడా ఎయిర్పోర్ట్ లో దొరికింది. అతను కూడా కనిపించకుండా పోయాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి కార్మన్ డేల్ దగ్గర పర్మిషన్ అడుగుతుంది. కానీ డేల్ మిస్సింగ్ కేసెస్ లో ఇంట్రెస్ట్ చూపించడు. నువ్వు ఇంకా సారా కంపెనీ టైం ని వేస్ట్ చేయకండి అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. కార్మన్ ఎలా అయినా ఈ కేసుని సాల్వ్ చేయాలనుకుంటుంది. తన పేరు సారా. తను కార్మన్ వర్క్ పార్ట్నర్స్. కార్మన్ ఇంకా సారా తప్పిపోయిన ఎరిక్ అమ్మ లారా ఇంటికి వెళ్తారు. లారా తన కొడుకు ఎరిక్ కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని ఈ ట్రిప్ వెళ్ళడానికి లాస్ట్ 1 year నుంచి ప్లాన్ చేసుకున్నాడని చెప్పింది. ఎరిక్ లగేజ్ ఎయిర్పోర్ట్ లో దొరికిన తరువాత తను పోలీస్ ని కాంటాక్ట్ చేసింది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ దొరకలేదు. కార్మన్ లారా దగ్గర నేను ఒకసారి ఆ లగేజ్ ని చెక్ చేయొచ్చా అని అడిగింది. దానికి లారా సరే అని చెప్పింది. కార్మన్ ఆ లగేజ్ ని చెక్ చేస్తున్నప్పుడు ఒక డైరీని చూసి దాన్ని తనతో తీసుకుంది. ఇంకోవైపు సారా లారాతో ఎరిక్ ఫొటోస్ చూస్తుంది. సారా ఒక ఫోటోలో ఎరిక్ చేతిలో ఉన్న టాటూని చూస్తుంది. అప్పుడు లారా ఎరిక్ కి టాటూస్ అంటే చాలా ఇష్టమని తనొద్దని చెప్పినా వినకుండా తన కజిన్ తో ఆ టాటూ వేయించుకున్నాడని చెప్పింది. కార్మన్ లారా దగ్గర ఈ డైరీని తీసుకువెళ్ళొచ్చా అని అడిగింది. దానికి లారా ఓకే, కానీ పోలీస్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ డైరీ ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పింది. అది విన్న కార్మన్ త్వరలో మీకు ఈ డైరీ తిరిగిచ్చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. ఆ రోజు నైట్ కార్మన్ తన ఇంట్లో ఆ డైరీ చదువుతున్నప్పుడు సడన్ గా విండోస్ నుంచి ఎక్కువ గాలి వస్తుంది. తను విండోస్ క్లోజ్ చేసి తిరిగి చూస్తే అక్కడ తప్పిపోయిన ఎరిక్ నిలబడి ఉంటాడు. సడన్ గా ఎరిక్ కార్మన్ దగ్గరికి వచ్చేస్తుంటాడు. అతని కంట్లో నుంచి నోట్లో నుంచి రక్తం వస్తుంది. ఎరిక్ కార్మన్ దగ్గర అతన్ని ఒంటరిగా వదిలేయమని చెప్పి ఏడుస్తాడు. భయపడి కార్మన్ కళ్ళు తెరిచింది. ఇదంతా ఒట్టి కళ. నెక్స్ట్ డే మార్నింగ్ కార్మన్ మార్కస్ ని కలిసి అతని దగ్గర ఈ కేసు గురించి చెప్పింది. నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం అల్వేనియా వెళ్తున్నా. ఎలాగో నాకు ఒక ఫోటోగ్రాఫర్ అవసరం ఉంటుంది కాబట్టి నువ్వు కూడా నాతో రా. నేను నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదని నాకు తెలుసు. కాబట్టి ఈ కేసులో మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. నేను ఆల్రెడీ మన ఇద్దరికి కలిపి టికెట్స్ బుక్ చేసేసా. ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లోనే ఉందని చెప్పి అతనికి ఆ టికెట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ రోజు కార్మన్ ఇంకా సారా వర్క్ చేస్తున్నప్పుడు డేల్ వాళ్ళని కలిశాడు. ఒక ఫార్మర్ ఇష్యూని కవర్ చేయడం కోసం వీళ్ళిద్దరిని అక్కడికి వెళ్ళమంటాడు. డేల్ వాళ్ళకి ఆ కేస్ ఫైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కార్మన్ అతను వెళ్ళాక ఆ ఫైల్ ని డస్ట్బిన్ లో పడేసింది. అప్పుడు మార్కస్ తనకి ఫోన్ చేసి తనతో అల్మేనియా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. సో కార్మన్, మార్కస్ ఇంకా సారా వీళ్ళు ముగ్గురు ఒక కార్లో అల్వేనియాకి వెళ్తారు. దారిలో కార్మన్ ఎరిక్ డైరీని తీసి చదువుతుంది. అందులో అతను అల్వేనియా విలేజ్ గురించి ఏం రాసుంటాడంటే, అక్కడుండే మనుషులు చాలా విచిత్రంగా నడుచుకుంటారని, ఆ విలేజ్ లో ఒక్క ఇంగ్లీష్ స్కూల్ మాత్రమే ఉందని రాసున్నాడు. అలాగే ఆ విలేజ్ అడవిలో ఒక పొగమంచుని చూశానని, ఆ పొగమంచు ఎప్పుడూ ఒకే చోట్లోనే ఉంటుందని రాసున్నాడు. వీళ్ళు ముగ్గురు ఆ విలేజ్ ని చేరుకుంటారు. అక్కడున్న వాళ్ళంతా వీళ్ళని విచిత్రంగా చూస్తారు. వీళ్ళు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ విలేజ్ లో ఒక అతను ఒక పెద్ద పందిని కోయడం చూస్తారు. ఇతని పేరు హెన్రిక్. దారిలో వీళ్ళు కలిసిన ఎవరికి ఇంగ్లీష్ తెలియదు కాబట్టి వీళ్ళంతా ఆ ఇంగ్లీష్ స్కూల్ కి వెళ్తారు. అక్కడ ఒక చిన్న పిల్లని చూసి తన దగ్గర నీకు ఇంగ్లీష్ తెలుసా, నీ పేరేంటి అని కార్మన్ అడిగింది. నా పేరు లిడియా, నాకు ఇంగ్లీష్ కొంచెం తెలుసు అని తను చెప్పింది. కార్మన్ తన దగ్గర ఎరిక్ ఫోటోని చూపించి ఇతన్ని నువ్వెక్కడైనా చూసావా లిడియా అని అడిగింది.
అడిగింది. అప్పుడు హెన్రిక్ లిడియాని పిలిచి తనని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. లిడియా వీళ్ళందరినీ ఊరు వదిలి వెళ్ళిపోమంటుంది. హెన్రిక్ తనతో ఏం మాట్లాడాడో వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చర్చ్ ని చూస్తారు. అక్కడ సిలువలానే వేరే ఏదో సింబల్ ఉంటుంది. చర్చ్ కి ముందు బ్లాక్ డ్రెస్ వేసుకుని ముగ్గురు నిలబడి ఉంటారు. అక్కడున్న వాళ్ళంతా ఆ ముగ్గురికి చాలా మర్యాదిస్తారు. అప్పుడు మార్కస్ పక్కనున్న అడవిలో ఏదో పొగ రావడం చూస్తాడు. ఎరిక్ అతని డైరీలో దీని గురించి మెన్షన్ చేశాడని కార్మన్ చెప్పింది. సారా ఇన్ని రోజుల తరువాత కూడా ఈ పొగ ఇక్కడే ఉందేంటి అని ఆశ్చర్యపోతుంది. సో వీళ్ళంతా అదేంటో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళ డైరెక్షన్ లో వెళ్లడం చూసి హెన్రిక్ ఇంకా ఇంకో ఇద్దరు వచ్చి వాళ్ళని ఆపుతారు. హెన్రిక్ వీళ్ళ ముగ్గురిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి చాలా రూడ్ గా బిహేవ్ చేస్తాడు. మేము ఇక్కడికి ఒక అతన్ని వెతుకుతూ వచ్చాము, మీకు ఇంగ్లీష్ తెలుసు కాబట్టి మాకు హెల్ప్ చేయొచ్చు కదా అని కార్మన్ అడిగింది. కానీ హెన్రిక్ వాళ్ళు చెప్పింది పట్టించుకోడు. వేరే దారి లేక వీళ్ళు ముగ్గురు కార్ ఎక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. కార్మన్ దారిలో కార్ ఆపమని చెప్పింది. మనం ఆ విలేజ్ అంతా తిరుగుతున్నప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే మనం ఆ పొగన్న డైరెక్షన్ లో వెళ్ళామో అప్పుడే అందరూ వచ్చి మనల్ని వెళ్ళిపోమన్నారు. వాళ్ళేదో దాస్తున్నారు. ఆ పొగకి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. మనం తిరిగి వెళ్ళి అదేంటో తెలుసుకుందాం అని కార్మన్ చెప్తుంది. మార్కస్ దానికి ఒప్పుకోడు. ఈ పొగ విషయంలో ఈ విలేజర్స్ అందరూ చాలా సీరియస్ గా ఉన్నారు. మనం తిరిగి వెళ్ళడం చాలా పెద్ద రిస్క్ అని చెప్తాడు. అప్పుడు కార్మన్ డేల్కి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలీదు. నేను కనుక ఇప్పుడు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళానంటే నా కెరియర్ ఎండ్ అయిపోతుంది మార్కస్, దయచేసి నాకు హెల్ప్ చేయి అని చెప్పింది. అది విన్నాక మార్కస్ కూడా కన్విన్స్ అవుతాడు. వీళ్ళు ఇంకో దారిలో అడవి లోపలికి వెళ్తారు. అక్కడ ఆ పొగ మంచుని చూస్తారు. ఎంత గాలి వేసినా ఆ పొగ మంచు కొంచెం కూడా కదలదు. కార్మన్ ఇంకా మార్కస్ మాట్లాడుతున్నప్పుడు సారా ఆ పొగ మంచులోనికి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ బయటే తన కోసం వెయిట్ చేస్తారు. కానీ ఎంతసేపు అయినా సారా బయటికి రాదు. మార్కస్ నేను వెళ్ళి సారాకేమైనా చూస్తానని చెప్తాడు. అప్పుడు కార్మన్ నేనే తనని ఇక్కడికి తీసుకొచ్చా కాబట్టి నేను వెళ్ళడమే కరెక్ట్, నేను వెళ్ళి తనకేమైందో చూస్తా అని చెప్పి వెళ్ళింది. కార్మన్ వెళ్ళిన కొంచెం సేపు తరువాత సారా బయటకు వస్తుంది. సారా ఫేస్ చూడ్డానికి తనేదో చూసి భయపడినట్టుంటుంది. ఇప్పుడు ఆ పొగ మంచులో ఉన్న కార్మన్ ని చూపిస్తారు. అక్కడ తన ఒక రాక్షసుడి విగ్రహం చేతిలో హార్ట్ పట్టుకుని ఉన్నట్టు చూసింది. ఆ విగ్రహం చాలా భయంకరంగా ఉంటుంది. కార్మన్ దాన్ని ఒక ఫోటో తీసి ఆ ఫోటోని చూస్తూ ఇంకో యాంగిల్ నుంచి తీయడం కోసం వెళ్ళింది. తాను కెమెరాలో చూసినప్పుడు ఆ విగ్రహం తల తిరిగి తనని చూస్తుంది. అది చూసిన కార్మన్ చాలా భయపడుతుంది. అప్పుడు ఆ విగ్రహం కళ్ళు ఇంకా నోట్ నుంచి రక్తం కారింది. అలాగే తన చేతిలో ఉన్న హార్ట్ కొట్టుకుంటుంది. కార్మన్ తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరిగెడుతూ ఆ పొగ నుంచి బయటికి వెళ్ళిపోయింది. కార్మన్ బయటున్న మార్కస్ ఇంకా సారాని కలుస్తుంది. సారా దగ్గర నువ్వు అక్కడ ఏం చూసావని అడిగింది. దానికి సారా నేను లోపల ఒక స్టాచ్యూని చూసా అని చెప్పింది. అది విన్న కార్మన్ నేను కూడా చూసా, మనం ఇక్కడ నుంచి త్వరగా తప్పించుకోవాలని చెప్పింది. వీళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు దారిలో లిడియాని చూస్తారు. తన దగ్గర నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని కార్మన్ అడుగుతుంది. దానికి లిడియా నాకు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలుసు, నన్ను ఫాలో అయితే అతనున్న చోటికి మిమ్మల్ని తీసుకువెళ్తా అని చెప్పింది. వీళ్ళు ముగ్గురు తనని ఫాలో అవుతూ వెళ్తారు. లిడియా వీళ్ళందరినీ ఆ ఫారెస్ట్ లో ఉన్న ఒక గోడౌన్ లాంటి చోటుకు తీసుకువెళ్ళింది. ఆ గోడౌన్ లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో చాలా బాక్సెస్ ఉంటాయి. వీళ్ళు ఒక్కో బాక్స్ ని ఓపెన్ చేస్తారు. ఆ బాక్స్ లో శవాలుంటాయి. ఆ డెడ్ బాడీస్ మొహం ని ఓ మెటల్ మాస్క్ తో కవర్ చేసింటారు. సారా ఒక శవం చేతి మీద ఉన్న టాటూ చూసి అది ఎరిక్ అని కనిపెట్టింది. వీళ్ళు ఆ మాస్క్ ని తీయలేకపోతారు. అది అతని ముఖం ని చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది. మార్కస్ ఆ మాస్క్ మీద ఉన్న సింబల్ ఇంకా చర్చ్ లో ఉన్న సింబల్ ఒక్కటే అని చెప్పాడు. దాంతో ఈ విలేజర్సే టూరిస్ట్ ని బలిస్తున్నారని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళు తిరిగి చూస్తే అక్కడున్న లిడియా కనిపించదు. అలాగే డోర్స్ ని ఎవరో బయట నుంచి లాక్ చేసేసి ఉన్నారు. లిడియా వీళ్ళని మోసం చేసేసింది. మార్కస్ ఒక నైఫ్ తో ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. బయట వీళ్ళని వెతుకుతూ కొంతమంది విలేజర్స్ వస్తున్నారు. అది చూసాక వీళ్ళంతా పరిగెడుతూ వీళ్ళ కారు ఉండే చోటికి వెళ్తారు. కానీ అక్కడ వీళ్ళ కారు ఉండదు. కాబట్టి ముగ్గురు ఒక పాత బిల్డింగ్ లోపలికి వెళ్లి దాగుంటారు. అక్కడికి కూడా ఆ విలేజర్స్ వచ్చేస్తారు. వీళ్ళు ముగ్గురు ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్లిపోవాలని జంప్ చేస్తారు. మార్కస్ ఇంకా సారా గోడ దూకేస్తారు. కానీ కార్మన్ ని ఒక అతను పట్టుకుంటాడు. మార్కస్ తనని కాపాడాలనుకున్నప్పుడు అతన్ని ఎవరో అటాక్ చేస్తారు. అప్పుడు హెన్రిక్ ఒక క్రాస్ బో పట్టుకుని అక్కడికి వచ్చి సారా కాలు మీద షూట్ చేశాడు. అది చూసిన మార్కస్ ఆ విలేజర్స్ దగ్గర నుంచి తప్పించుకుని పరిగెడతాడు. కానీ హెన్రిక్ అతన్ని ఎలాగో పట్టుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వాళ్ళకి దొరికిపోయారు. అక్కడ లియాడా ఉంటుంది. తను వాళ్ళ దగ్గర ఏదో చెప్పి వెళ్ళిపోతుంది. వీళ్ళు ముగ్గురిని ఫస్ట్ సీన్ లో చూపించిన మాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్తారు. అతను వేరే ఎవరో కాదు, ఆ చర్చ్ ఫాదర్. అతను వీళ్ళు ముగ్గురిని ఒక్కొక్కరిగా కొంచెంసేపు చూస్తాడు. హెన్రిక్ ఇంకా మిగతా విలేజర్స్ దగ్గర వాళ్ళ భాషలో ఏదో చెప్తాడు. దాంతో విలేజర్స్ కార్మన్ ఇంకా సారాని ఆ బిల్డింగ్ లోపలికి తీసుకువెళ్తారు. అలాగే మార్కస్ ని
అడవి లోపలికి తీసుకువెళ్లారు. విలేజర్స్ వీళ్ళిద్దరికి వైట్ డ్రెస్ వేసి కార్మన్ ని ఒక సెల్లో లాక్ చేసి సారాని ఆ సిలువలో పడుకోబెట్టారు. సారా చేతులు ఇంకా కాళ్ళని కత్తితో రక్తం కారుతుండగా కట్ చేస్తారు. తాను ఆ నొప్పిని భరించలేక అరిచి గోల పెడుతుంది. అప్పుడు సారా ఫాదర్ ముఖం చూస్తుంది. తనకి అతని ముఖం ఒక మాన్స్టర్ లా కనిపిస్తుంది. ఇంకోవైపు ఒక అతను మార్కస్ ని గన్ పాయింట్ లో పట్టుకుని అతన్ని ఒక గొయ్య తవ్వమంటున్నాడు. మార్కస్ అతన్ని కొట్టి అతని గన్ తీసుకుని కార్మన్ ని కాపాడడానికి వెళ్తాడు. ఇంకోవైపు విలేజర్స్ సారా ముఖం పైన ఆ మెటల్ మాస్క్ ని పట్టుకుని ఉంటారు. అందులో కళ్ళుండే చోట్లో 2 పెద్ద మేకులుంటాయి. ఫాదర్ అతని చేతిలో ఉన్న సుత్తితో తన మాస్క్ మీద కొట్టి తనని చంపేస్తాడు. ఇదంతా చూసిన కార్మన్ చాలా భయపడుతుంది. ఎందుకంటే తనే నెక్స్ట్. కార్మన్ ని బలివ్వడానికి తీసుకువెళ్తున్నప్పుడు సరిగ్గా మార్కస్ అక్కడికి వచ్చి అక్కడున్న ఇద్దరిని కొట్టి తనని కాపాడుతాడు. ఆ బిల్డింగ్ డోర్ ని బయట నుంచి లాక్ చేసి వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. కార్మన్ ఇంకా మార్కస్ ఒక ఫామ్ హౌస్ ముందున్న ట్రక్ ని చూస్తారు. మార్కస్ ఆ ట్రక్ డోర్ ని ఓపెన్ చేయాలనుకుంటాడు, కానీ అది లాక్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆ ట్రక్ కీస్ కోసం ఫార్మ్ హౌస్ లోపలికి వెళ్తారు. మార్కస్ అతని చేతిలో ఉన్న గన్ తో అందులో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ని బెదిరించి ట్రక్ కీస్ అడుగుతాడు. ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. వాళ్ళు కార్మన్ వేసుకుని ఉన్న డ్రెస్ చూసి భయపడతారు. ఇంకోవైపు ఆ గుడౌన్ లో ఇరుక్కున్న విలేజర్స్ డోర్ ని ఎలాగో విరిచేస్తారు. వాళ్ళు మార్కస్ ఇంకా కార్మన్ ని వెతకడం మొదలు పెట్టారు. మార్కస్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని కట్టి పడేశాడు. అప్పుడు కార్మన్ కి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాన్స్టర్స్ లా కనిపిస్తారు. తనకి భయం వేసి ఒక రూమ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న పిల్లడికి ఇంగ్లీష్ తెలుసు. అతను మార్కస్ దగ్గర కీస్ కిచెన్ లో ఉన్నాయని చెప్పాడు. కనుక మార్కస్ ఆ పిల్లడిని తీసుకుని కిచెన్ కి వెళ్ళాడు. కార్మన్ ఉండే రూమ్ లో భూకంపం వచ్చినట్టు అవుతుంది. ఆ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ కదులుతాయి. తను అద్దం చూస్తుంది. అందులో తను తిరిగి నిలబడినట్టు కనిపిస్తుంది. సడన్ గా ఆ అద్దంలో ఉన్న రిఫ్లెక్షన్ కార్మన్ ని తిరిగి చూసింది. అప్పుడు కార్మన్ ఎగురుతూ వెళ్లి గోడకు గుద్దుకుంది. కార్మన్ లెగిచి చాలా భయంకరంగా అరుస్తుంది. తన అరుపులు విలేజర్స్ కి వినిపించి వాళ్ళక్కడికి వస్తారు. కిచెన్ లో ఉన్న మార్కస్ ఇంకా ఆ పిల్లడికి కూడా ఆ సౌండ్ వినిపిస్తుంది. ఆ చిన్న పిల్లడు మార్కస్ దగ్గర నువ్వు తనని నమ్మొద్దు, తనొక డెవిల్, మమ్మల్ని దయచేసి వదిలే అని చెప్తాడు. మార్కస్ కార్మన్ కి ఏం జరిగిందో చూడ్డానికి వెళ్తున్నప్పుడు అతనికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అరుపులు వినిపించాయి. అతను వెళ్లి చూసినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా క్రూరంగా చనిపోయి పడి ఉంటారు. అందులో ఆ చిన్న పిల్లాడు కూడా ఉంటాడు. మార్కస్ కి అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. అప్పుడు సడన్ గా కార్మన్ అతన్ని అటాక్ చేసింది. ఆ చిన్న పిల్లాడు చెప్పినట్టు తన ఒంట్లో ఇప్పుడు డెవిల్ ఉంది. కార్మన్ మార్కస్ ని చంపాలనుకుంటుంది. అప్పుడు సరైన సమయంలో అక్కడికి విలేజర్స్ వస్తారు. ఫాదర్ సిలువతో కార్మన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. మధ్యలో ఒక అతను ఆ దెయ్యాన్ని చంపాలనుకున్నప్పుడు అది అతని గొంతుకుని చీరేసింది. ఇంకొక అతను అతన్ని కాపాడడానికి వెళ్తాడు. అప్పుడు కార్మన్ అతన్ని కూడా చంపేసింది. ఫాదర్ మంత్రాలు చదువుతూ ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేస్తాడు. ఫాదర్ ఆ విలేజర్స్ లో ఒక అతన్ని మాస్క్ తీసుకుని రమ్మంటాడు. ఆ గ్యాప్ లో దెయ్యం అతన్ని ఒక కర్రతో కడుపులో పొడిచేసింది. ఫాదర్ హెన్రిక్ కి అతని చేతిలో ఉన్న సిలువ ఇచ్చి నువ్వే ఇప్పుడు ఆ డెవిల్ ని అంతం చేయాలని చెప్పి చనిపోతాడు. హెన్రిక్ మంత్రాలు చెప్తూ ఒక కత్తితో ఆ దెయ్యం గుండెల్లో గుచ్చుతాడు. వెంటనే ఇంకో ఇద్దరు ఆ దెయ్యం చేతులు ఇంకా కాళ్ళలో కత్తితో పొడిచి పట్టుకున్నారు. తరువాత ఆ మెటల్ మాస్క్ తీసి ఆ దెయ్యం తలపైన పట్టుకున్నారు. కానీ కార్మన్ ఒంట్లో ఉన్న దెయ్యం తన తలని ఒక్క చోట్లో ఉంచడం లేదు. ఇవన్నిటిని చూసిన మార్కస్ వీళ్ళంతా మంచి వాళ్ళని అర్థం చేసుకుని ఆ దెయ్యం తలని స్టడీగా పట్టుకున్నాడు. అప్పుడు కార్మన్ ఫేస్ నార్మల్ అయ్యింది. తను మార్కస్ దగ్గర తనకి హెల్ప్ చేయమని అడిగింది. కానీ ఇవన్నీ ఆ డెవిల్ ట్రిక్స్ అని అర్థం చేసుకున్న మార్కస్ తనకి హెల్ప్ చేయడు. కార్మన్ కూడా చనిపోయింది. విలేజెస్ లో ఒక అతను హెన్రిక్ ని చూసి మార్కస్ ని కూడా చంపాలా అని అడుగుతాడు. హెన్రిక్ మార్కస్ ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అప్పుడు మార్కస్ ఆ అడవిలో ఏముందని హెన్రిక్ దగ్గర అడిగాడు. ఆ అడవికి ఒక శాపం ఉంది. అందులో ఉండే విగ్రహాన్ని ఎవరు చూస్తారో వాళ్ళు దుష్టశక్తి వశమైపోతారు. ఆ శాపం ఎప్పటికీ అలానే ఉంటుంది. హెన్రిక్ మార్కస్ దగ్గర ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ విగ్రహాన్ని చూపిస్తారు. అండ్ అక్కడితో ఈ సినిమాని ముగిస్తారు.